టీడీపీకి ఓట్లు వేయరని చంద్రబాబు నాయుడు అనుకుంటే అటువంటి వారిని చంపించవచ్చని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. టీడీపీకి ఓట్లు వేయరని భావించే గ్రామాలను కూడా తగులబెట్టించవచ్చన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నారాసురుడి పాలన సాగుతోందన్నారు వైఎస్ జగన్. ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు తనకు ఓటు వేయరో తెలుసుకొని ఓటర్ లిస్టు నుంచి వారి పేర్లను తీయించేందుకు ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న పనులను చూస్తూ ఉంటే వారు ఓట్లు రేపొద్దున వేయరు అని అనుకుంటే ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మనుషులను కూడా బహుశా చంపించేస్తాడేమో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. గ్రామాలను కూడా బహుశా తగలబెట్టిచ్చేస్తాడేమో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి పరిపాలన నిజంగా చూస్తూ ఉంటే పూర్వకాలంలో కథలు వినేవాళ్ళం. రాక్షసుల పాలన, బకాసురుడి పరిపాలన, నరకాసురుడి పరిపాలన, ఇటువంటి పరిపాలన వినేవాళ్ళం కథలు. ఇవాళ అక్షరాల నారాసుని పరిపాలన ఇవాళ చూస్తూ ఉన్నాం మన రాష్ట్రంలో. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ స్థాయిలోకి ఈ వ్యవస్థ, రాష్ట్రంలో ఈ వ్యవస్థ దిగజారిపోయింది అని అంటే, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మొదట తన పార్టీ వారు కాదు అని అనుకుంటే రేషన్ కార్డులు తీసేశాడు. తన పార్టీ వారు కాదు అని అనుకుంటే పెన్షన్లు కూడా కత్తిరించేస్తా ఉన్నాడు. తన పార్టీ వారు కాదు అని అనుకుంటే చివరికి పేదవాడు కడుతున్న ఇళ్లకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఆపేస్తా ఉన్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. తన పార్టీ వాడు కాదు అని అనుకుంటే వెబ్ల్యాండ్ పేరిట ప్రతి ఒక్కరి భూములు కూడా ఎసరు పెట్టే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం ఇవాళ మన రాష్ట్రంలో. తన పార్టీ వారికి గ్రామాలను దోచుకునేందుకు వీలుగా లైసెన్సులు ఇచ్చాడు. ఆ లైసెన్స్ ఇచ్చి గ్రామాలలో వాళ్ళకు పేర్లు పెట్టాడు. జన్మభూమి కమిటీలు అని చెప్పి పేర్లు కూడా పెట్టాడు. ఇంత అడ్డగోలుగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు.